10 రోజులు విడిచిపెట్టకుండా ప్రతిదినము సూర్యుడు ఉదయించిన ఒక గంట గంటం పావు తర్వాత, అందుకే ఇప్పుడు కాలమానం ప్రకారం చెప్పాలంటే ఇంచుమించుగా 7:30 to 9 అనమాట. ఆ మధ్యకాలంలో శివలింగముని ఇంట్లో పెట్టుకుని ఆ శివలింగాన్ని ముందు నీళ్లతో అభిషేకించి, తర్వాత విభూతితో అభిషేకించి, ఆ తర్వాత శివలింగాన్ని తుడిచి మల్లె పువ్వులతో పూజించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా ఇంచుమించుగా 9 దాకా జపం చేసి ఆ శివుణ్ణి పూజించిన విభూతిని మొదట ధరించాలి. ధరించినంతసేపు నేను లోకద్రోహం చేయకుండా నా మనస్సును అదుపులో పెట్టు, ధర్మం తప్పకుండా కాపాడు, పునర్జన్మ లేకుండా చెయ్యి, నన్ను నీ వశం చేసుకో అనుకోవాలట. ఈ అనుకున్నంత మాత్రం చేతనే మనం పశుపతి వశం అవుతాం, ఈశ్వరుడికి అధీనులమవుతాం. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన ఏం చేస్తాడు, మనకు అధీనుడు అవుతాడట. అంటే మన మాట వింటాడు. అప్పుడు ఆ పాశుపతం అనే శక్తి మనలో ప్రవేశిస్తుంది. కేవలం బాణమే వేయక్కర్లా పాశుపతాస్త్రం అంటే